సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలిని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను అంటే సొంత చెల్లిని, తల్లిని, సొంత చిన్నాన బిడ్డను, వీళ్ళందరినీ, మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి. ఒక్కసారైనా నిలబడి ఇది అన్యాయము, ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుకుంటే ఇవి ఆగేది. కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు చెప్పారు, అక్రమ సంబంధాలను అంటగట్టారు, నీచంగా అవమానించారు, తిట్టారు, బూతులు కూడా మాట్లాడారు. దిస్ ఇస్ నాట్ రైట్. సోషల్ మీడియాలో ఇది ఆగాలి. జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలి నేను కాబట్టి చెప్పగలుగుతున్నా, ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైన్యం వైసీపీ ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయడం ఇది సహించరాని విషయం. ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవ్వాల్సిన పని లేదు. ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప ఇలా తెర వెనక ఎథికలీ వెరీ రాంగ్. అసలు ఎవరైనా ఈరోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు. కుటుంబాలలో కమెంట్లు చదవకండి అని మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ has taken this very seriously. We are happy about it. కానీ ఏ పార్టీ అయినా కూడా, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, ఎనీథింగ్, సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి, ఒక రెగ్యులేషన్ ఉండాలి. లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు, చాలా సంతోషం. వీళ్ళంతా విషనాథులే, కానీ వీళ్ళని కాదు, అనకొండాలను పట్టుకోవాలి. పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి, శిక్షించాలి. అప్పుడే ఇది ఆగుతుంది. లేకపోతే ఈ సైన్యం ఈ అరికట్టడం అసాధ్యం. థ్యాంక్ యూ. చెప్పాను కదమ్మా. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు ఉన్నది అందుకే కదా, ఎంక్వైరీ చేయాలి. అసలు అనకొండాలు ఎవరో కనుక్కోవాలి. అదే కదా చెప్తున్నాను నేను కూడా, కనుక్కోవాలి, యాక్షన్ తీసుకోవాలి. ఇది చాలా చాలా అన్యాయం. ఇలాంటి మాటలు అహంకారానికి మాత్రమే సాదృశ్యం. కాదంబరి అనే ఒక మహిళ మీద ఎంత దారుణంగా 40 రోజుల పాటు ఆమెను జైల్లో పెట్టారో
చూసాం. అన్యాయంగా వాళ్ళ తల్లిదండ్రులు నేవీ ఆఫీసరు, బ్యాంక్ ఆఫీసర్ అయితే అట్లాంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి 40 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జైల్లో పెట్టారు. అధికార దుర్వినియోగం కాకపోతే ఏమిటి? ఎంత 40 మంది ఎన్నో మంది ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కాదంబరిని అరెస్ట్ చేయడానికి బాంబే వరకు వెళ్ళారట. పోలీసులను అలా వాడుకుంది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం. ఇది అధికార దుర్వినియోగం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ ప్రభుత్వాలకు పని చేయకుండా ప్రజల కోసం పని చేయాలి అని చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, సోషల్ మీడియాలో ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పార్టీ అయినా సరే ఇలాంటి వాటికి పాటుపడితే మాత్రం సహించకూడదు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు ధైర్యంగా చేయాలి. ఇలాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాయకుడే ఈరోజు పోలీసులనే బెదిరిస్తున్నారు అంటే ఇక వీళ్ళ అహంకారానికి హద్దే ఉంది. అధికారం పోయింది, అయినా కూడా వీళ్ళ అహంకారం తగ్గలేదు అంటే వీళ్ళకి దేవుడు ఇంకా నేర్పించాలి. I don't know what did he comment. ఫోన్లే రోషం వచ్చి చేస్తున్నారు కదా ఇప్పుడు. మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాట్ ఆర్ యూ? ఆలోచన ఉండనవసరం లేదా? ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. మీ డెఫినిషనే అది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా? మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని? చెప్పలేదు కదా. ప్రజలు ఏమనుకున్నారు? మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళని అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారు అని కదా వాళ్ళు అనుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా? మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అహంకారం అనుకోవచ్చు. మీ అందరికీ ఏమైంది? ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా. మీరు అక్కడెక్కడో మాట్లాడతాం, మా ఇంట్లో మాట్లాడతాం, పక్కింట్లో మాట్లాడతాం అంటే ఏమర్థం ఉందండి? మాట్లాడొద్దు అనటం లేదు, పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు, కానీ అసెంబ్లీలో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే మీరు పోము అంటే ఎంత అజ్ఞానమో ఇది బయటపడుతుంది. మళ్ళీ చెప్తున్నాము, దిస్ ఇస్ నాట్ రైట్. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాము, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలేదు. ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్ లో తప్పు ఉంది అని అసెంబ్లీలో ఎవడు మాట్లాడేవాడే లేడు. దిస్ ఇస్ రిడిక్యులస్. వెళ్లాల్సిన అవసరం ఉంది. సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 కేటాయింపులు ఎక్కడున్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది. ఇసుక దందా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. బెడ్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవేవి మీ బాధ్యతలుగా కనిపించటం లేదా? మళ్ళీ చెప్తున్నాం, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి. మీరు రాజీనామాలు చేయండి. ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి, మేము అసెంబ్లీకి వెళ్ళము, మిమ్మల్ని గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి. అప్పుడు మీరు మీకు ఓటేస్తారేమో చూడండి. మీరు అలా రెఫరెండం తీసుకోగలిగితే ఇది చేయండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీకు ధైర్యం లేకపోతే, మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి. అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానే కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు.
మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని చెప్తూ వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా కనీసం మీ ఇండిపెండెంట్ కెపాసిటీలోనైనా అసెంబ్లీకి వెళ్ళండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. థ్యాంక్ యూ. వాళ్ళకి ఏదైనా క్లారిటీ ఉంటే కదా. ఓకేనా? సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను అంటే సొంత చెల్లిని, తల్లిని, సొంత చిన్నాన బిడ్డను, వీళ్ళందరినీ మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి. ఒకసారైనా నిలబడి ఇది అన్యాయము, ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుకుంటే ఇవి ఆగేది. కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు చెప్పారు, అక్రమ సంబంధాలను అంటగట్టారు, నీచంగా